నమస్కారం. ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన టాపిక్ ఒకటుంది. అదే బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం. ముఖ్యంగా మన ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు రాకుండా పేపర్ ఉండదంటే అతిశయోక్తి కాదు. సో ఈరోజు మన విశ్లేషణలో ఈ టాపిక్ నుండి వచ్చే ప్రతి ముఖ్యమైన ప్రశ్నని ఎలా సులభంగా ఛేదించాలో చూద్దాం. అసలు ఆలోచించండి, 1905లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నది ఒకే ఒక్క నిర్ణయం. జస్ట్ ఒక ప్రావిన్స్ సరిహద్దును మార్చడం, అంతే. కాని ఆ ఒక్క చిన్న మార్పు మొత్తం దేశాన్ని కదిలించిన ఒక మహోద్యమానికి ఎలా కారణమైంది? ఇదే ఈరోజు మన విశ్లేషణలో మనం ఛేదించబోయే చిక్కుముడి. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ప్రతి ఒక్క పాయింట్ను వివరంగా చూద్దాం. సరే, ఈ టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఈ నిర్ణయం వెనుకున్న అసలు ఉద్దేశాలేంటి, ఆ తర్వాత ఈ సంఘటనల కాలక్రమం, అంటే ఏ తేదీన ఏం జరిగింది, దానికి మనవాళ్ల ప్రతిస్పందన ఎలా ఉంది, అంటే స్వదేశీ ఉద్యమం ఎలా మొదలైంది, ఈ ఉద్యమం ఎలా వ్యాపించింది, నాయకులు ఎవరు, దానివల్ల మన సంస్కృతిపై ఎలాంటి ప్రభావం పడింది, చివరగా ఈ విభజన రద్దయ్యిందా లేదా, దాని పర్యవసనాలేంటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక మొదలు పెడదాం. మన మొదటి విభాగం, ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి, ఎందుకు విభజించారు, ఎవరు విభజించారు. ఈ ఎందుకు, ఎవరు అనే బేసిక్ ప్రశ్నలకి సమాధానం దొరికిందంటే చాలు, మిగతా టాపిక్ అంతా మనకి చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఇదిగో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్లో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ్నుంచే వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు బయటకు చెప్పిన కారణమేంటి? అబ్బే, బెంగాల్ చాలా పెద్ద ప్రావిన్సు, పరిపాలించడం కష్టంగా ఉంది, అందుకే సౌలభ్యం కోసం విభజిస్తున్నాం అని చెప్పారు. ఇది వాళ్ళు చెప్పిన మాట. కానీ అసలు ఉద్దేశం అది కాదు. వాళ్ళ నిజమైన టార్గెట్ ఏంటంటే, ఆ రోజుల్లో భారత జాతీయవాదానికి గుండెకాయలాంటి బెంగాల్ను బలహీనపరచడం, హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి విభజించు పాలించు అనే వాళ్ల పాత పద్ధతిని అమలు చేయడం. సో ఎగ్జామ్లో బెంగాల్ విభజన వెనుకున్న అసలుద్దేశమేంటి అని అడిగితే ఆలోచించకుండా పెట్టాల్సిన సమాధానం బెంగాలీ జాతీయవాదాన్ని అణచివేయడం. సరే, ఈ విభజన ప్లాన్ చేసినవాళ్లు ఎవరు? ఈ పేర్లు చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్లాన్కి మాస్టర్ మైండ్ ఎవరంటే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. బెంగాల్ విభజన సూత్రధారి ఎవరు అంటే సమాధానం లార్డ్ కర్జన్. అతనికి సహాయంగా ఉన్నది అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆండ్రూ ఫ్రేజర్. ఈ ఇద్దరూ కలిసి బెంగాల్ను 2 ముక్కలు చేసి తూర్పు బెంగాల్ మరియు అస్సాం అని ఒక కొత్త ప్రావిన్స్ను తయారుచేశారు. నెక్స్ట్, రెండో విభాగం, కాలక్రమం. అంటే ఏ రోజు ఏం జరిగింది. చరిత్రలో తేదీలు చాలా ముఖ్యం కదా, ముఖ్యంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ కీ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ స్లైడ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, 3 డైరెక్ట్ ప్రశ్నలకు సమాధానమొచ్చేస్తుంది. ప్రశ్న నంబర్ 1, బెంగాల్ విభజన నిర్ణయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటించారు? జవాబు జూలై 19, 1905. ప్రశ్న నంబర్ 2, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం ఎప్పుడు మొదలైంది? ఆగస్టు 7, 1905న కలకత్తా టౌన్ హాల్లో. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, విభజన అధికారికంగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 16, 1905. ఈ 3 తేదీలు ఖచ్చితంగా గుర్తుండాలి. అసలు ఈ విభజన ప్రకటన రాగానే ప్రజల స్పందన ఎలా ఉందో చెప్పడానికి సురేంద్రనాథ్ బెనర్జీ చెప్పిన ఒక్క మాట చాలు. ఆయనేమన్నారంటే, ఈ విభజన ప్రకటన మా మీద ఒక బాంబు షెల్లాగా పడింది అన్నారు. ఎగ్జామ్లో ఈ కోటిచ్చి ఇలా అన్నదెవరో అని అడగొచ్చు. అప్పుడు మన సమాధానం సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ ఒక్క మాటలోనే ఆనాటి ప్రజల షాక్, వాళ్ల కోపం రెండూ మనకి అర్థమవుతాయి. సరే, బాంబులాంటి వార్తైతే పడింది, మరి దానికి ప్రజల రియాక్షన్ ఏంటి? వాళ్ళేం చేశారు? అదే మనం మూడో విభాగం, స్వదేశీ మరియు బహిష్కరణ. ఇది బ్రిటిష్ వాళ్ల నిర్ణయానికి మనవాళ్లిచ్చిన గట్టి సమాధానం. అసలు స్వదేశీ అంటే ఏంటి? చాలా సింపుల్. స్వదేశీ అంటే మన దేశానిది. విదేశీ వస్తువుల్ని వాడటం మానేసి మన దేశంలో తయారైన వస్తువుల్నే వాడాలి. ఇదే స్వదేశీ ఉద్యమం. ఎగ్జామ్లో అడిగే మరో డైరెక్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమం మొదలవడానికి తక్షణ కారణమేంటి అని అడుగుతారు. సమాధానం ఒకటే, లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన. ఈ ఉద్యమంలో మన జాతీయవాదులు ఒక క్లియర్ ప్లాన్తో ముందుకెళ్లారు. వాళ్ల ప్రోగ్రాంలో ముఖ్యంగా 3 అంశాలున్నాయి. 1, బ్రిటిష్ వస్తువుల్ని బహిష్కరించడం. 2, మన దేశీయ వస్తువుల్నే వాడటం, అంటే స్వదేశీ. 3, బ్రిటిష్ స్కూల్స్, కాలేజీలకి బదులుగా మన సొంత జాతీయ విద్యా సంస్థల్ని స్థాపించడం. ఇక్కడొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో
సహాయ నిరాకరణ అని ఇస్తారు. కాని సహాయ నిరాకరణ ఈ ఉద్యమంలో భాగం కాదు. అది చాలా సంవత్సరాల తర్వాత గాంధీగారి నేతృత్వంలో వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈ స్లైడ్ నుంచి మరో 3 సూపర్ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి. రెడీనా? ఫస్ట్, వందే మాతరం అనే నినాదం ఏ ఉద్యమంలో మన జాతీయ నినాదంగా మారింది? సమాధానం స్వదేశీ ఉద్యమం. సెకండ్, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలనే ఐడియాని మొట్టమొదట ఇచ్చింది ఎవరు? కృష్ణకుమార్ మిత్ర తన సంజీవని అనే పత్రికలో. థర్డ్, ఈ ఉద్యమాన్ని కవర్ చేయడానికి వచ్చిన ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. ఆయన పేరు హెచ్.డబ్ల్యూ. నెవిన్సన్. ఈ 3 పేర్లు, 3 పాయింట్లు చాలా కీలకం. ఓకే, ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నడిపించిన నాయకులెవరు? ఇది బెంగాల్లో మొదలైనా అక్కడితోనే ఆగిపోయిందా, లేక దేశమంతా పాకిందా? చూద్దాం. ఎందుకంటే ఈ ఉద్యమం బెంగాల్లో పుట్టినా దాని స్ఫూర్తి మాత్రం యావత్ భారతదేశాన్ని తాకింది. ఈ టేబుల్ చూడండి. ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ప్రశ్నలొస్తాయి కదా, వాటికిది పర్ఫెక్ట్. బెంగాల్లో మనకు తెలుసు, సురేంద్రనాథ్ బెనర్జీ, అరబిందో ఘోష్ లాంటి వాళ్ళు లీడ్ చేశారు. మరి మద్రాసులో ఎవరు? చిదంబరం పిళ్ళై. ఢిల్లీలో ఉద్యమాన్ని నడిపింది సయ్యద్ హైదర్ రజా. సో ఏ ప్రాంతంలో ఎవరు నాయకుడు అనేది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్. ఇది కొంచెం డీప్ ఎనాలిసిస్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఈ ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొన్నాయి అని స్టేట్మెంట్ ఇస్తే అది కరెక్టా, తప్పా? సమాధానం తప్పు. ఎందుకంటే విద్యార్థులు, మహిళలు, పట్టణ మధ్యతరగతి వాళ్లు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ రైతులు, ముఖ్యంగా ముస్లిం రైతాంగం ఈ ఉద్యమానికి చాలా వరకు దూరంగా ఉన్నారు. ఈ తేడాను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యమం కేవలం వస్తువుల్ని బహిష్కరించడం, మన వస్తువుల్ని వాడటం వరకే ఆగిపోలేదు. దీని ప్రభావం మన కళ, మన సంస్కృతి మీద కూడా బలంగా పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసింది. ఈ స్లైడ్ నుంచి కూడా మనకి బోల్డ్ అన్ని ప్రశ్నలొస్తాయి. చూద్దాం. మొదటిది, మనం చూసే ఆ ప్రసిద్ధ భారతమాత పెయింటింగ్ని గీసింది ఎవరు? అవనీంద్రనాథ్ ఠాగూర్. రెండోది, మన ప్రాచీన కళల్ని ప్రోత్సహించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను స్థాపించింది ఎవరు? మళ్ళీ ఆయనే, అవనీంద్రనాథ్ ఠాగూర్. మూడోది, హిందూ ముస్లింల ఐక్యత కోసం రాఖీ బంధన్ పండుగను ఒక ఉద్యమంగా మార్చింది ఎవరు? ఇది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక మన సొంత విద్యా విధానం కోసం స్థాపించిన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విషయం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు ఆయన రాఖీ బంధంతో హిందూ ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చారు. ఇదే ఆయన మద్దతు. కాని అదే సమయంలో స్వదేశీ ఉద్యమంలోని కొన్ని పద్ధతుల్ని ఆయన విమర్శించారు కూడా. ముఖ్యంగా పాశ్చాత్య విద్యను, ఆలోచనల్ని గుడ్డిగా వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు. సో ఠాగూర్ గారు ఉద్యమాన్ని సమర్థించారు, కాని దానిలోని కొన్ని తీవ్రమైన పోకడలను విమర్శించారు. ఈ 2 కోణాలు మనకి తెలియాలి. సరే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కదా, మరి దాని ఫలితమేంటి? బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చిందా? విభజనను రద్దు చేశారా? చూద్దాం. ఇదిగోండి సమాధానం. 1911. ఈ సంవత్సరం చాలా ముఖ్యం. 1905లో చేసిన బెంగాల్ విభజనను చివరికి 6 ఏళ్ల తర్వాత 1911లో రద్దు చేశారు. ఇది మన ప్రజల పోరాటానికి దక్కిన ఒక చారిత్రాత్మక విజయం. మరి ఈ రద్దు ప్రకటన చేసిందెవరు? ఎక్కడ చేశారు? అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ ఫిఫ్త్ ఢిల్లీలో జరిగిన ఒక పెద్ద దర్బార్లో ఈ ప్రకటన చేశారు. సో 1911లో బెంగాల్ మళ్లీ కలిసింది. కానీ ఈ ఐక్యత ఎక్కువ కాలం నిలవలేదు. 1947లో మన దేశ విభజన జరిగినప్పుడు బెంగాల్ మళ్లీ విభజనకు గురైంది. ఈ స్వదేశీ ఉద్యమం జరుగుతున్నప్పుడే దేశంలో మరికొన్ని కీలకమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1905లో గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. అలాగే అదే సంవత్సరం బెనారస్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఆయనే అధ్యక్షుడు. ఇక తర్వాతి సంవత్సరం 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని కాంగ్రెస్ వేదిక మీద ఉపయోగించారు. ఇది చాలా ముఖ్యమైన బిట్. అంతా చూసేం కదా. ఇప్పుడు చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ ఉద్యమంలో గాంధీగారు లేరు. అప్పుడు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అయినా సరే స్వదేశీ ఉద్యమంలో మనం చూసిన పద్ధతులు అంటే బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, శాంతియుత నిరసనలు ఇవే గదా భవిష్యత్తులో గాంధీగారు నడిపిన మహోద్యమాలకు పునాదిగా మారాయి. అంటే ఒక రకంగా స్వదేశీ ఉద్యమం గాంధీ యుగానికి ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేసింది.
ఈ కనెక్షన్ను మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ టాపిక్ యొక్క అసలైన ప్రాముఖ్యత మనకు బోధపడుతుంది.